విశాఖ జిల్లా పెందుర్తిలో కార్తీక మాసం 4వ సోమవారం మరియు ఆఖరి సోమవారం అవడంతో పెందుర్తి పరిసర ప్రాంతాల్లో శివనామస్మరణతో శివాలయాలు మారుమ్రోగాయి. పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈరోజు ఉదయం సరిపల్లి, పెనగాడి శివాలయాలకు ఫేర్సించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సరిపల్లి ఎంపీటీసీ గొల్లవిల్లి రమణ బైలపూడి, హరిగోపాల్ దంపతులు స్వాగతం పలికి పుష్పగుచ్చం ఇచ్చి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసం 4వ సోమవారం స్వామిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతం అని, శివక్షేత్రాలన్నీ భక్తుల శివనామ స్మరణతో మార్మోగడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే అన్ని దానాల కన్నా అన్నదానం, వస్త్రదానం, రక్తదానం మిన్నాని ఈరోజు అన్నదానం చేస్తున్న హరిగోపాల్ దంపతులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సుమారు 2000 మందికి పైగా భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 97వ వార్డు జనసేన అధ్యక్షుడు సేనాపతి సోమశేఖర్, సరిపల్లి సర్పంచ్ రామకృష్ణ, ఉమామహేశ్వరరావు దంపతులు, జామి గంగునాయుడు, పిల్ల జగన్మోహన్ పాతడు, కరకదేముడు, ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సోమవారం సందర్భంగా శివక్షేత్రాలన్నీ కూడా రంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు చేస్తూ ఉన్నారు. మరి ఎంతో ప్రసిద్ధి చెందిన పెనగాడి శివాలయంలో ఈరోజు పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా 4వ సోమవారం పూజలు చేస్తూ ఉన్నారు. ఉదయం సరిపల్లి శివాలయానికి ఇప్పుడు హరిగోపాల్ గారి నాయకత్వంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉందంటే ఆ కార్యక్రమాన్ని కూడా విచ్చేసాం. ఆ శివయ్య ఆశీస్సులు మా నియోజకవర్గ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి ఉండాలని చెప్పి మరి ఎంతో ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులు పెట్టిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఎన్డీఏ ప్రధాని మోడీ గారికి ఇటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ బ్రహ్మాండమని పరిపాలన అందించాలని, దానిలో భాగంగా వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఆ భగవంతుడు కలగజేయాలని, ప్రజాసేవలో వారికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆశీస్సుల్ని ఆ శివయ్య ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అన్ని దానాల్లో కల్లా అన్నదానం, రక్తదానం, వస్త్రదానం చాలా శ్రేష్టమైన అన్నదానం చేసి ఎంతోమందికి ఆ పుణ్యాన్ని పంచుతున్న హరిగోపాల్ మిత్ర బృందానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ శివయ్య ఆశీస్సులు వారికి, ఈ నియోజకవర్గానికి, రాష్ట్రాలకి మరోసారి ఉండాలని కోరుకుంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మొన్న అసెంబ్లీలో కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బడ్జెట్ సమావేశాల్లో తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో అటు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళి పోలవరం పూర్తి చేసుకోవటం, అమరావతి రాజధాని కట్టుకోవడంతో పాటు అన్ని గ్రామాలు కూడా సస్యశ్యామలంగా చేసి అర్బన్ కానీ, రూరల్ కానీ, సంక్షేమం, అభివృద్ధి అన్ని బ్రహ్మాండంగా జరిగే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్న మా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రజల ఆశీస్సులు, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాం.